వేడి వేడి రాగి ముద్ద, వేడి వేడి చేపల పులుసు తినాలనిపించిందండి. 4 చెంచాలు నూనె, 1 చెంచా మెంతులు, 3 ఉల్లిపాయలు, చెంచా జీలకర్ర, 7 వెల్లుల్లి, 1 ఇంచి అల్లం, ఇవన్నీ కలిపేసుకున్న పేస్ట్ అండి ఇది. నూనె పైకి వచ్చాక 1 చెంచా కస్తూరి మెంతి వేసుకుందాం. 7 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు వేసుకుని నూనె పైకి రాగానే 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టిన 50 గ్రాముల చింతపండు పులుసు పోసుకుందాం. 2 నిమిషాలు అయ్యాక ఇంకో 1/2 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఇదంతా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుని 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయ్యాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకుని గరిటతో ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత బట్ట పట్టుకుని కుండని అటు ఇటు తిప్పుకోవాలి. మీడియం మంట మీద చేపల పులుసు 12 నిమిషాలు రెడీ అయిపోతుందండి. మనం మధ్య మధ్యలో కుండను తిప్పుకుంటా ఉండాలి. చేపల పులుసు రెడీ. రాగి ముద్ద చేపల పులుసుతో ఒక పట్టు పట్టేద్దాం. ఇలా చేప ముక్క తీసుకుని ఇలా పెట్టుకుని అబ్బా, టేస్ట్ అంటే ఇదే అండి.